స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలమ్‌లో పేర్లున్నాయి. పేర్లు ఎంటర్ చేయమని చెప్తే అన్ని కామా సెపరేట్ చేసి ఒకే సెల్‌లో ఎంటర్ చేసిండ్రు. ఇట్లెందుకు చేసినవయ్యా అంటే, ఏమున్నది పేర్లున్నాయి గదా! మనకేం ప్రాబ్లమ్ అంటారు. నాకు ఈ పేర్లన్నీ వేరు వేరు కాలమ్స్‌లో కావాలి. 5, 10 సెకండ్స్‌లో అంతే. ఏం జేయాలి? ఏం చేస్తా? ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నా. అక్కడికి సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కమాండ్ ట్యాబ్ డేటా క్లిక్ చేసిన. ఇప్పుడు రిబ్బన్‌లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేసిన. ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ విజార్డ్ అనే డైలాగ్ బాక్స్ వచ్చింది. మనకు డీలిమిటర్ అంటే ఏంటి? కామా, సెమికోలన్, స్పేసు, పారాంథసిస్ ఇవన్నీ డీలిమిటర్స్. మనకు డీలిమిటర్ ఉన్నదక్కడ. కాబట్టి కామా ఉన్నది కాబట్టి మనం అదే సెలెక్ట్ చేసి పెట్టుకుందాం. ఫిక్స్డ్ విడ్త్ కాదు. ఇప్పుడు నెక్స్ట్‌లోకి వెళ్తే ఈ రకంగా సెపరేట్ అయితాయి. కాలమ్స్‌లో చూపెడుతున్నది. ఈ రకంగా చూపెడుతున్నది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఆహ్, తర్వాత ఫినిష్ చేసేస్తే చూడండి. అన్నీ సెపరేట్ అయిపోయినాయి పేర్లు. ఈ విధంగా ఒకవేళ కామాతోని ఒకే సెల్‌లో ఉన్నట్టయితే, ఇక స్పేస్‌తోని సెపరేట్ అయి ఉన్నట్టయితే మనం ఈజీగా వాటన్నిటిని వేరు వేరు కాలమ్స్‌కు చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ టు కాలమ్స్ అనేటువంటి టూల్ ఈ రిబ్బన్‌లో ఉన్నది. మీరు గమనించండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే.